చీకటిలో అదే వెలుగు, ఎటు తోచినప్పుడు అదే మనకు ఆదరణ. నిరాదరణలో ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని బ్రతికించింది. ఇప్పుడు ఆలోచించుకున్నప్పుడు యేసుప్రభుని ఎరిగిన తర్వాత ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎట్లా ఈదుకొని వచ్చాము, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎట్లా దాటేసి వచ్చినాము, ఎన్ని ఉపద్రవాలు వచ్చినాయి, ఎలాగో జయించి వచ్చినాము, ఇన్ని ఓటమిలు, కృంగదలలు, అవమానాలు, కన్నీరు, చీకటి, దుఃఖము, అంగలార్పు ఇంతగా వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాగన్నీ దాటేసి వచ్చినాము. అందుకే రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున సంతోషము ప్రభువు మనకు అనుగ్రహించేవాడు. అంగలార్పు నాట్యముగా మార్చేవాడు, దుఃఖం ఎగిరిపోనట్టుగా చేసేవాడు, గాయాలు కట్టేవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు అనే వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన. ఆకాశము అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్ బైబిల్లో పరలోకము అని తర్జుమా చేయబడింది. కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఉచితంగా అనుగ్రహించినాడు. ఆ ఆశీర్వాదాల సంపద భౌతికమైన దానికంటే పరసంబంధమైనదే అని మనం ఎరుగుదాం. ఆ పరమలో, ఆకాశంలో మన కొరకే సిద్ధపరచబడిన 5 విషయాలు ఈ కీర్తనలో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు 57:11. 57వ కీర్తన 11వ వచనం. చాలు. ఆయన ఆకాశం మండలం మీద ఉన్నాడు. ఆకాశము కంటే అత్యున్నతముగా నిన్ను నీవే కనపరుచుకో. అంటే ఆకాశం అనే దగ్గర బ్రాకెట్లో పెట్టి ఇంగ్లీష్ పదం వాడితే పరలోకము. పరలోకము కంటే అత్యధికముగా నిన్ను నీవే కనపరుచుకున్నాము. కనుక మొదటిది గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. యేసు ప్రభువు వారు దేవుడు పరలోకమందున్నాడు. ఆయన పరలోకంలో మనల్ని కూడా కూర్చుండబెట్టాడు అనేది మన కొత్త నిబంధనలో ప్రస్తావించబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, పాపముల చేత అపరాధముల చేత చచ్చున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాప్రేమ చేత బ్రతికించి, అలాగ విడిచిపెట్టక వదిలేయక దూరమైపోకుండానట్లు మనల్ని ఇప్పుడు పరలోక స్థలములలో కూర్చుండబెట్టిన 7వ వచనం. ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకమందు కూర్చుండబెట్టాను. కనుక భూమి మీద దేవోగ్రతకు పాత్రలమైన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి పరలోక రాజ్య ప్రవేశం కలిగిన వారు మాత్రమే కాకుండా పరలోకంలో దేవునితో సహా కూర్చుండబెట్టబడే భాగ్యములోనికి తీసుకుని రాబడ్డా. ఇది ఉచితం, ఇది వరం, ఇది భిక్ష, ఇది ఈవి, ఇది దానం. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. అందుకే ఎఫెసీ 1లో చెప్పబడింది, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఆయన మనల్ని ఆశీర్వదించెను, అనుగ్రహించెను. అనుగ్రహం అంటే మీలో కొంతమందికి తెలుసు, మనం అయోగ్యులమైన వారికి యోగ్యులుగా తీర్చడమే అనుగ్రహం. ఇప్పుడు చూడండి, మీరు ఓటర్ కార్డు కావాలంటే 18 ఏళ్ళు రావాలి. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓటర్ కార్డు ఇస్తారు, అది మామూలే. అట్లా కాకుండా 10 ఏళ్ళకే నీకు ఓటర్ కార్డు ఇచ్చినారు అనుకో, అనుగ్రహం. అలాగే మనం దానికి అర్హులం కాదు, కానీ అర్హులుగా చేయబడుట దేవుని యొక్క సంకల్పం. అలాగే పరలోకానికి మనం అర్హులం కాదు.
పాపక్షమాపణకు అర్హులం కాదు. యేసు యొక్క బలియాగానికి త్యాగానికి మనం అర్హులం కాదు. మనము చెడిపోయిన దేవుని ఉగ్రతకు పాత్రలమైన పిల్లలము అని చెప్పబడుతూ వచ్చింది. నరకానికి పాత్రలం, నరకానికి యోగ్యులం, శిక్షార్హులం. రోమా 8:1 రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న ఏ శిక్షావిధి లేకుండా దేవుడు మనల్ని తోడుకొని వచ్చినాడు. మనం శిక్షావిధి కింద ఉన్న వారము. ఇప్పుడు శిక్ష నుండి మనల్ని తప్పించి మోక్షములోనికి, పరలోకములోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. కనుక దేవుడు పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. రెండవది చూస్తే 57వ కీర్తన 9వ వచనం, సామ్ 57:9. చాలు. రెండవది ఆకాశం. మనం ఆకాశము, దానికే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం పర్యాయ పదము పరలోకము అని చూసాం. మొదటిది గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, దేవుడు పరలోకమందున్నాడు. రెండవది ఈజ్ గ్రేస్ ఈజ్ హయ్యర్ దెన్ హెవెన్, ఆయన కృప ఆకాశము కంటే ఉన్నతముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే ఆ కృపను మనకు తెలుసు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన కృపాసనం యుద్ధకు మనల్ని తోడుకొని వచ్చినాడు. ఆయన కృపయందు ఐశ్వర్యవంతుడు. ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తున్నాడు, ఈజ్ రిచ్ ఇన్ గ్రేస్. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కనుక ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన అక్కర కొలది మనకు కృపను అనుగ్రహిస్తూ, కృప ద్వారా రక్షణ పొంది, కృప ద్వారా రక్షణ కొనసాగించుకొని, కృప ద్వారా రక్షణను మనం ముగించాలని కోరబడుతున్నాం. ఈ జీవితం అంతా ఆయన కృప మీదే మనం ఆధారపడే అవకాశంలోనికి ప్రభు మనల్ని తోడుకొని వచ్చినాడు. ఆ కృప అనంతమైనది, అది ఆకాశము కంటే ఎత్తైనది. లోకంలో ఏది మనం చూసినా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. చెట్టు ఎంత ఎత్తుందంటే పరిమితి ఉంటుంది, బిల్డింగ్ ఎంత ఎత్తుంటే పరిమితి ఉంటుంది, టెలిఫోన్ స్తంభాలు ఎంత ఎత్తున్నాయంటే పరిమితి ఉంటుంది. అయితే దేవుని కృప ఎంత ఎత్తుంది అని అంటే అపరిమితం. దాని ఎత్తు కొలవలేము, దాని వెడల్పు కొలవలేము, దాని లోతు కొలవలేము, దాని విశాలము కొలవలేము. అసంఖ్యాకమైన మానవ ఊహకు జ్ఞానమునకు మించిన ఆ కృపను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మన జీవితంలో వెల్లడి చేసినాడు. కనుక అయోగ్యులము, పాత్రలము అలాంటి మన పక్షాన దేవుని యొక్క కృప వెల్లడి చేయబడింది. అందుకే పౌలు అన్నాడు కదా, నేను తెలియక పాపం లేదా చేసి తిని వీటన్నిటిని హానికరుడు, దూషకుడు, హింసకుడు అవన్నీ తను గ్రంథస్థం చేస్తూ తెలియక వీటిని నేను చేసి తిని ఇప్పుడు నేను కనికరించబడింది. యేసు యొక్క కనికరములోనికి వచ్చినాం. కనికరమందు ఆయన ఐశ్వర్యవంతుడు, కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు, మహిమలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యం ఎక్కడ దొరకదు. లోకంలో ఐశ్వర్యవంతులు అంటే బంగారంతోనూ, వెండితోనూ, నగలతోనూ, పొలాలతోనూ, స్థలాలతోనూ కొలుస్తారు ఐశ్వర్యాన్ని. అయితే కరుణతో ఎవరు కొలుస్తారు? దయతో ఎవరు కొలుస్తారు? జాలితో ఎవరు కొలుస్తారు? దాక్షిణ్యంతో ఎవరు కొలుస్తారు? కృపతో ఎవరు కొలుస్తారు? క్షేమమతో ఎవరు కొలుస్తారు? ఇవన్నీ దైవ లక్షణాలు, భూమి మీద దొరకనివి, ఆధ్యాత్మికమైనవి, పరసంబంధమైనవి, నిత్యముండేవి, సదాకాలం ఉండేవి. వీటన్నింటినీ మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఉచితముగా అనుగ్రహించినాడు. కనుక మనం ఈ దినాన్ని ఏమై ఉన్నామో అది ఆయన యొక్క కృపే. కృప ద్వారా రక్షించినాడు, కృప ద్వారానే కొనసాగిస్తూ కొత్త సంవత్సరం మనం ప్రవేశింపచేసినాడు. ఆయన పేరే కృపామయుడు, ఆయన పేరే కృపగలవాడు. కనుక ఆయన కృప ఆయన యొక్క ప్రజలందరి మీద ఉన్నది. ఆయన వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతోంది. మూడోది చూస్తామా? 119వ కీర్తన 89వ వచనం, సామ్ 119. చాలు. అది తెలుగులో ఆకాశం అని రాశారు, ఇంగ్లీష్లో ఓ లార్డ్ దై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. పరలోకమందు నిత్యము నిలకడగా ఉన్నది. కనుక యేసు ప్రభువు ద్వారా మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా
రెండవది కృప అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆకాశమందు ఉన్నది, పరలోకమందు ఉన్నది. మూడవది ఏంటి? వాక్యం. ఆ వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు, మన సొంత భాషలో అనుగ్రహించినాడు. మనం అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనే మంచి బోధకుని మన కొరకు ఇచ్చినాడు. ఆయన మనకు అవసరమైన సంగతులన్నీ బోధించి, విశదీకరించి, ధైర్యపరిచి, ఆదరించి నడిపిస్తూ వస్తాడు. మీరు ఊహించుకోండి, ఒకసారి రక్షణ పొందిన తర్వాత, అంటే చదువు తెలియని వాళ్ళైతే వేరే విషయము, చదువు వచ్చేవారు, కళ్ళు ఉన్నవాళ్ళు, చదువుకోగలిగిన వారికి ఈ వాక్యమే లేకపోయింటే రక్షణ పొందిన తర్వాత ఇప్పటిదాకా ఏమైంటామో మనకే తెలియదు. రక్షణ పొందింది మొదలుకొని యాత్రలు కొనసాగిపోవటానికి ఈ వాక్యమే ఆధారం. అందుకే 119:50లో చెప్పబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అంటే మన బాధలు, మన ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ వాక్యం లేకుండా ఉంటే ఈ పాటికి మనం ఏమైంటామో ఊహించుకోలేము. దేవుడు మనల్ని విడిచిపెట్టడా? రాత్రి కన్నీరు చూచాడా? బాధ చూచాడా? అందుకే రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున సంతోషము ప్రభువు మనకు అనుగ్రహించేవాడు. అంగలార్పు నాట్యముగా మార్చేవాడు, దుఃఖం ఎగిరిపోనట్టుగా చేసేవాడు, గాయాలు కట్టేవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ కారణాన ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆ వాక్యం ఆయన ఊపిరి అంట. ఆయన ఊపిరి చేత మనల్ని బ్రతికించేవాడని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ వచ్చింది. ఊపిరితో బ్రతకడం సాధ్యమేనా? మరి ఊపిరి లేకపోతే చనిపోతాం కదా. ఊపిరే కదా మనిషిని యొక్క జీవమునకు త్రాణ పుట్టించినది. ఆ కారణం చేత దేవుని వాక్యమైన ఊపిరి ద్వారా ఆయన మనలను బ్రతికింపజేస్తున్నాడు. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటా కదా, ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏదైనా అపాయం జరిగితే వాళ్ళకు ఊపిరి ఆడుకోకుండా ఉంటే కొన్ని ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. దాంట్లో వాళ్ళని డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు తెలుసుంటే వాళ్ళ నోట్లో నోరు పెట్టి వాళ్ళకి ఊపిరి గాలి ఊదుతారు. కొంతమంది సర్వైవ్ అవుతారు, అంటే ఆ గాలి తీసుకొని తిరిగి గుండె పనిచేయడం ఆరంభించి బతుకుతారు. కొంతమంది దానికి రెస్పాండ్ గారు చనిపోతూ ఉంటారు. యేసుప్రభు వారికి కూడా ఆది కాండంలో మనకు రాయబడినట్లు మంటి ముద్దను తయారు చేసి దాని నాసికారంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. ఇప్పుడు యోబు గ్రంథంలో ఇలాగ చెప్పబడింది. యోబు గ్రంథం 32:8. యోబు 32:8. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన. దేవుని ఊపిరి అన్నారా? ఊపిరి అనే దగ్గర బ్రాకెట్లో మనం ఏం పెట్టుకుంటే తప్పు కాదు, ఏం పెట్టుకుంటే తప్పు కాదు. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. దైవజనుడు సన్నద్ధుడై ప్రత్క సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలగలిగిన దైవావేశము అనే దానికి బ్రాకెట్లు ఏంటంటే దేవుని ఊపిరి. అంటే దైవావేశము వలన వాక్యం వచ్చింది. బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని ఊపిరి అంటే ఇది కూడా దైవావేశమే. కనుక ఆ ఊపిరి, ఆ వాక్యము మనకు ఏం కలుగజేస్తుందంటే వివేచన కలుగజేస్తుంది. ఆ వివేచన పొందిన మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ యాత్రను కొనసాగిస్తే ఇప్పటిదాకా వచ్చిన. లేకపోతే రక్షణ పొందిన వెంటనే నాకేం కష్టాలు లేవు ఇప్పటిదాకా అనేవాళ్ళు నిజంగా క్రైస్తవులు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆలోచించుకున్నప్పుడు యేసుప్రభుని ఎరిగిన తర్వాత ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎట్లా ఈదుకొని వచ్చాము, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎట్లా దాటేసి వచ్చినాము, ఎన్ని ఉపద్రవాలు వచ్చినాయి, ఎలాగో జయించి వచ్చినాము, ఇన్ని ఓటమిలు, కృంగదలలు, అవమానాలు, కన్నీరు, చీకటి, దుఃఖము, అంగలార్పు ఇంతగా వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాగ అన్ని దాటేసి వచ్చినాము అని అంటే జవాబు దేవుని ఊపిరి చేత
ఆయన వివేకము మనకు కలగచేశాడు. ఈ వాక్యం మనల్ని బ్రతికించింది, వాక్యం నడిపించింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని వాక్యంలో మనం చూస్తాం. చీకటిలో అదే వెలుగు, ఎటు తోచినప్పుడు అదే మనకు ఆదరణ. నిరాధరణలో ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని బ్రతికించింది. అందుకే 119వ కీర్తనలో 74 చాలు, నీ వాక్యం మీద నేను, ఈ మాట కరెక్ట్గా అనుభవపూర్వకంగా ఉండేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా? మన ఆశ దేని మీద ఉంటుంది? తల్లిదండ్రులు చెప్తారు, మా ఆశ పిల్లలే బ్రదర్, ఇంకేముంది అంటారు. పిల్లల ఆశ దేని మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉంది. ఒకళ్ళ మీద ఒకరికి ఆశ పెట్టుకుని ఉన్నారు, అంటే మనుషుల మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. ఒకళ్ళు బోధకుల మీద ఆశ డబ్బు మీద ఆశ పెట్టుకుని, పంటల మీద ఆశ పెట్టుకుని, పొలాల మీద ఆశ పెట్టుకుని, బంగారం మీద ఆశ పెట్టుకుని, ఆస్తి మీద ఆశ పెట్టుకుని, కారు మీద ఆశ పెట్టుకున్నారు, బట్టల మీద ఆశ పెట్టుకున్నారు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఆయన మీద తప్ప అందరి మీద ఆశ పెట్టుకున్నారు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? 100 కీర్తనలు 120 131:3 ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? ఇప్పుడు చెప్పండి, ఇదే మాట నెరవేర్చేవాడు చేయొద్దని కదా. వెరీ గుడ్. నేను మీ అందరిని ఎంతో అభినందిస్తున్నా. యెహోవా మీదే ఆశ పెట్టుకొని మన వాక్యంలో రాశారు. మన ఆశల్లో ఆయన మీద తప్ప అన్నిటి మీద ఉంటాయి కదా. కానీ నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటే, ఆయన మీద ఉగర్చుకొని ఉంటే, ఆయన మీద ఆధారపడి ఉంటే, ఎవరి మనస్సు నీ మీద ఆధారపడనో వాని ప్రభువు యొక్క ఇష్టం ఏంటంటే మనమై ఉన్నాం. అందుకని ఆ వాక్యము మనల్ని ఇంతదాకా నడిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆకాశంలో ఉన్న 3 సంగతులు చూసిన. మొదటిది ఏంటి? గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, దేవుడు ఆకాశం అందున్నాడు. రెండవది ఏంటి? ఇస్ గ్రేస్ ఈజ్ ఇన్ హెవెన్, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉంది. మూడవది ఏంటి? ఇస్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్, ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నాలుగవది చూస్తామా? కీర్తనలు 19:1 19:1 ఆకాశం ఆకాశంలో ఏముంది? దేవుని మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్. పరలోకమందు దేవుని మహిమ ఉంది. ఆయన మహిమా ప్రభావముతో తిరిగి మన కొరకై రాబోతున్నాడు. మహిమను కోల్పోయిన మనము, మహిమకు దూరమైపోయిన మనము, రోమాపత్రికలో రాయబడింది, అందరూ పాపము చేసి దేవుని మహిమను కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను పొందలేకపోయారంటే, దేవుని మహిమ ఒక స్టాండర్డ్ ఉందనుకో. అంటే ఇప్పుడు పిల్లలు పరీక్షల్లో 100 మార్కులకి 35 రావాలి, అది స్టాండర్డ్. 35 కంటే తక్కువ వస్తే 33 వచ్చినా ఫెయిలా పాసా? 30 వచ్చినాయి కదండి అంటే ఫెయిలా పాసా? ఫెయిల్. 35 వస్తే పాస్. కానీ ఇప్పుడు మనం అందరం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక మహిమ అనే స్టాండర్డ్ నియమిస్తే అందరికి 35 కంటే తక్కువ వచ్చినాయి. అందరూ దేవుని ఉగ్రతకు పాత్రలమై కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమకు తక్కువ వచ్చినారు. ఇప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? ఇంతకుముందు చాలా ఏళ్ళ క్రితం నేను చదువుకునే దినాల్లో పిల్లలు పరీక్షలు రాసిన తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్లోనే, ఈ రెండిట్లోనే అనుకుంటా, ఇప్పుడు లేదనుకుంటా, అన్ని సబ్జెక్టుల్లో పాసే, ఒకే సబ్జెక్ట్లో ఒకే మార్క్ తక్కువ వస్తే గవర్నమెంట్ ఏం చేసేదంటే 1 మార్క్ కలిపి 35 చేసి పాస్ చేసేవాడు. తర్వాత 2 మార్కులు తక్కువ వచ్చినా కూడా ఒకే సబ్జెక్ట్లోనే
మళ్ళీ పాస్ చేసిన. తర్వాత 3 మార్కులు తక్కువ వచ్చినా కూడా 32 వచ్చినా 3 కలిపి 30 తీసి పాస్ చేసినారు. అలాంటి పాస్ని ఏమనేవాళ్ళు? గ్రేస్ మార్కులతో పాస్ అయ్యేవాడు. అంటే తనకు తాను పాస్ కాలేడు, గవర్నమెంట్ వారికి ప్రోత్సాహం ఇచ్చి. అలాగే మనం అందరము దేవుని మహిమలోనికి మనముగా వెళ్ళలేము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మహిమలోనికి ప్రవేశించుట కొరకై మహిమా స్వరూపి ఎవడునో సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి తానే అద్వితీయ సత్య దేవుడయ్యుండి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయ్యుండి సర్వాధికారి అయిన దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ఎవడునూ సమీపింపరాని తేజస్సులో ఉంటే పాపాత్మలము పాపము చేత భ్రష్టపట్టిపోయి చెడిపోయి పడిపోయి దుమ్ము వలె ధూళి వలె కుక్క వలె పంది వలె తిరుగుతున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్య వారసులుగా చేసిన. ఇప్పుడు అంతరిక్షం ఆయన మహిమను వివరిస్తుంది. భూమి మీద ఉండి ఆయన మహిమను మనం చూస్తున్నాం. ఓ దినాన అంతరిక్షం అంటే ఆ పరలోక రాజ్యాల్లో మనం ప్రవేశించబోతున్నాం. అక్కడ క్షయమైనది ఏదీ ఉండదు. అక్కడ మీ ఊరు లేదు, తోటలు లేవు, పొలాలు లేవు. తర్వాత ఇంకేంటి, మీకు ఏది ఇష్టమైనాయో ఆ వంటలు అసలే లేవు. ఆదివారం అసలే లేదు, నాన్ వెజిటేరియనే లేదు, ఆకలి లేదు, దాహము లేదు, రోగము లేదు, హాస్పిటల్స్ లేవు, మెడికల్ షాపులు లేవు. ఇవన్నీ లేని ఒక రాజ్యంలో ప్రవేశిస్తున్నాం. ఆ రాజ్యంలో యేసు మాత్రం ఉన్నాడు, ఆయన దూతలు మాత్రం ఉన్నారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారు. ఆయన్ను మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించే గాన ప్రతిగానాలు చేసే దూత గణముతో పాటు మానవ గణం కూడా పరలోక రాజ్యంలో ఉంది. ఆ రాజ్యంలోనికి ఆయన మనల్ని వారసులుగా చేసినాడు. ఆ మహిమలో మనం సదాకాలం ఉంటాం. ఈ క్షయమైన దేహాన్ని విడిచి అక్షయమైన మహిమా దేహాన్ని మనం సంతరించుకుని ఉన్నాం. అలాంటి రాజ్యం దైవరాజ్యం, నిశ్చలమైన రాజ్యం, పరలోక రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం, శాశ్వత రాజ్యం, ఆయన మహిమగల రాజ్యం. అదే పరలోకం. అందులోనికి ఆయన మనల్ని ప్రవేశింపజేసినాడు. ఈ ప్రవేశం ఉచితం. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు ఇందాక మనం చదివాం కదా. పదకొండు 4 యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. కనుక ఆకాశమందుండేది 5వది, ఆఖరిది స్తోత్రం. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. మనం ఈ భూమి మీద అంటే బహుశా చేపల మీద కూర్చోవచ్చు, కుర్చీల మీద కూర్చోవచ్చు, బెంచ్ల మీద కూర్చోవచ్చు, అరుగుల మీద కూర్చోవచ్చు, చెట్టు కింద కూర్చోవచ్చు, పొలాల్లో కూర్చోవచ్చు. కానీ పరలోక రాజ్యంలో ఇవన్నీ ఏమీ లేదు. మీ ఊర్లో అరుగులు లేవు, చెట్లు లేవు, గుట్లు లేవు, పుట్లు లేవు, ఇంకేంటి పొలాలు లేవు, తమలపాకులు లేవు, ఆకులు లేవు. ఇవన్నీ లేని ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అక్కడ ఆయన సింహాసనము ఎదుట సాగిలిపడి ఆయన ఆరాధించేవారు. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు మనం చూస్తాం. సింహాసనాసుడైన ఆ దేవుని గొర్రెపిల్ల ఆయన సింహాసనం ఎదుట, సింహాసనము చుట్టూ, సింహాసనం వైపు, సింహాసనం ముందు, ఆ సింహాసనమే కేంద్రంగా ఆరాధన జరుగుతున్నట్లు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, అది చదివి ముగిస్తాం. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఇప్పుడు నేను ఒక 4-5 పదాలు చెప్తాను. 2వ వచనం, ప్రకటన 4:2. వెంటనే ఇదిగో పరలోకమందొక సింహాసనము
ఇప్పుడు మనం చదివిన కీర్తన 11:4కి దీనికి లింక్. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై, సింహాసనమునందు, ఆన్ ద థ్రోన్. తర్వాత రెండవది 5వ వచనం, ప్రకటన 4:5, ఆ సింహాసనములో నుండి, అవుట్ ఆఫ్ ద థ్రోన్, సింహాసనము నుండి. మూడవది 5వ వచనం 3వ వరుస, మరియు ఆ సింహాసనము ఎదుట, బిఫోర్ ద థ్రోన్. 4వది 6వ వచనం, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూ, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇప్పటిదాకా ఎన్ని చూసాము? 4. సింహాసనమునందు, ఆన్ ద థ్రోన్, అవుట్ ఆఫ్ ద థ్రోన్, సింహాసనము నుండి, బిఫోర్ ద థ్రోన్, సింహాసనము ఎదుట. 4వది ఏంటి? అరౌండ్ ద థ్రోన్, సింహాసనము చుట్టూ. 5వది ఆఖరిది, ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన 5:6, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఇన్ ద మీడ్స్ ఆఫ్ ద థ్రోన్, సింహాసనం మధ్య. ఆ సింహాసనాసీనుడైన వాడిని మనం ఎలాగ చూసి ఆరాధిస్తామో ప్రకటన 4-5 అధ్యాయాల్లో ప్రస్తావించబడింది. అదే ముంగుర్తుగా, ప్రవచనంగా కీర్తన 11:4లో కూడా వ్రాయబడిందన్న సంగతి మనకు తెలుసు. కనుక మురికి కాలువల్లో పడి చెడి పాడైపోతూ పాపపు సంకెళ్ళ చేత బంధించబడి ఉండి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మనల్ని సింహాసనం మీద ఉన్న దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారు కాలము సంపూర్ణమైనప్పుడు శిలువ మీద మరణించుట కొరకే రక్త మాంసంలో కలిగిన వాడుగా భూమి మీద ఆరాధించినాడు. పాపము లేనివాడుగా జన్మించినాడు, పాపము లేనివాడుగా జీవించినాడు, పాపం ఎరగని వాడుగా ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాలు మొదలుకొని అన్నిటి దాకా కొంచెమైనను స్వస్థత లేని మానవుని కొరకై కొంచెమైనను గాయములు లేకుండా, కొంచెమైనను ఖాళీ స్థలం లేకుండా గాయాలతోన బాధించబడిన ఆ యేసు శిలువలో ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకే కార్చి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని కేక వేసి ప్రాణము పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకమందు మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇట్టి యేసు మనకు సరిపోయిన రక్షకుడు. ఆ కారణాన ఆయన సన్నిధిలో చేరి ఆ రక్తం ద్వారా కడగబడిన మనము, ప్రభా, భూ సంబంధమైన నాకు, మట్టి సంబంధమైన నాకు, క్షయమైన నాకు, మట్టిలో మన్నగా కలిసిపోయే నన్ను మీ శిలువ రక్తం ద్వారా కడిగి పరసంబంధమైన వానిగా చేసిన, పరలోకంలో దేవుణ్ణి, పరలోకంలో కృపను, పరలోకంలో వాక్యాన్ని, 4వది ఏంటి? పరలోకములో ఉన్న మహిమను, 5వది ఆఖరిదేంటి? పరలోకములో ఉన్న సింహాసనాన్ని ఉచితంగా మీరు అనుగ్రహిస్తున్నారు. ఇట్టి ఆధ్యాత్మికమైన ఆశ కొరకై నన్ను సిద్ధం చేస్తున్న రక్షక, నీకు ప్రణామములు అని విమోచించబడిన ఆత్మ ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి వారి ఆరాధనల సింహాసనం మీద ఆ యేసును ఆసీనులు చేదురుగాక.